Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 30th of June 2025. And this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. సో మన ఫస్ట్ ఎడిటోరియల్ అ ఇయర్ లేటర్ కొలోనియల్ ఎరా లాస్ టు న్యూ క్రిమినల్ కోడ్స్. సో ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అండ్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం, ఈ విధంగా మనం 3 క్రిమినల్ లాస్ ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇవి తీసుకుని వచ్చి ఇప్పటికి 1 ఇయర్ కంప్లీట్ అయింది. సో ఈ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఈ ఆర్టికల్ మనకి పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ 1 ఇయర్ లో మనకున్న పోలీసింగ్ ప్రాక్టీసెస్ అనేవి ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవడం జరిగింది, మన యొక్క ఎవిడెన్షియరీ ప్రొసీజర్స్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి, రైట్? ఎందుకంటే మనం ఈ లాస్ ద్వారా ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని రీప్లేస్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రోగ్రెస్ ఏముంది 1 ఇయర్ లో అనే దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఈ కొత్త క్రిమినల్ లాస్ కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అండ్ దీనిలో మనకి కొత్తగా ఎటువంటి అఫెన్సెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ మన సెకండ్ ఎడిటోరియల్ ప్యానల్ ఫ్లాగ్స్ చైనాస్ ప్రెజెన్స్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్ యాజ్ అ స్ట్రాటజిక్ ఛాలెంజ్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మనం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రీసెంట్ గా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఇండియన్ ఓషన్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ చైనా యొక్క ప్రెజెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఆ విధంగా చైనా ప్రెజెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు అది తప్పకుండా ఇండియాకు ఒక స్ట్రాటజిక్ కన్సర్న్ గా ఉంటుంది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో చైనా యొక్క ప్రెజెన్స్ ఇంక్రీజ్ అయినట్లయితే ఇండియాకి ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి మనం డిస్కస్ చేసుకుందాం. దెన్ our next editorial is why is the Election Commission of India delisting political parties. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది రీసెంట్ గా ఇట్ has started steps to delist 345 registered unrecognized political parties. సో లాస్ట్ 6 ఇయర్స్ లో ఎలక్షన్స్ లో కంటెస్ట్ చెయ్యనటువంటి రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వీటిని డీలిస్ట్ చేయడానికి స్టెప్స్ అనేవి ఇనిషియేట్ చేయడం జరిగింది మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో అసలు ఈ పొలిటికల్ పార్టీస్ యొక్క డీలిస్టింగ్ అంటే ఏంటి, ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అండ్ అదేవిధంగా మనకు రిజిస్టర్డ్ పార్టీస్ అంటే ఏంటి, రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దీంతో పాటుగా ఈ విధంగా పొలిటికల్ పార్టీస్ ని డీలిస్టింగ్ చేసినట్లయితే దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయి, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. దెన్ ఆర్ నెక్స్ట్ ఆర్టికల్ సెకండరీ పొల్యూటెంట్స్ ఎస్పెషలీ అమోనియం సల్ఫేట్ కాన్స్టిట్యూట్ అ థర్డ్ ఆఫ్ PM 2.5 పొల్యూషన్. సో రీసెంట్ గా మనకు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ సెకండరీ పొల్యూటెంట్స్ అందులోనూ మనకు ఎస్పెషలీ అమోనియం సల్ఫేట్ ఇది మనకు ఎక్కువగా PM 2.5 పొల్యూషన్ కి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిలో భాగంగా మనం అసలు PM 2.5 అంటే ఏంటి, పార్టిక్యులేట్ మ్యాటర్, దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. దీంతో పాటుగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ దాని యొక్క ఆబ్జెక్టివ్స్, అసలు ఈ సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, వీటి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్, సో ఈ కాన్సెప్ట్స్ అన్ని చూద్దాం. దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్ బీహార్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు ఓట్ యూజింగ్ మొబైల్ యాప్. సో ఇండియాలోనే ఫస్ట్ టైం మొబైల్ యాప్ ద్వారా ఓట్ వేసిన ఫస్ట్ స్టేట్ ఏది అంటే బీహార్. రిమెంబర్ దిస్. సో దీని ద్వారా ఏంటంటే సీనియర్ సిటిజన్స్, డిసేబుల్డ్ పర్సన్స్, ప్రెగ్నెంట్ విమెన్, సో వీరికి ఇది చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. సో వీళ్ళందరూ కూడా మున్సిపల్ బైపోల్స్ లో ఇంటి నుండే ఓట్ వేయడం జరిగింది మొబైల్ యాప్ ద్వారా. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో అసలు ఈ ఓట్ అంటే ఏంటి అండ్ ఈ ఓట్ యొక్క కీ ఫీచర్స్ ఏమున్నాయి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. దెన్ వేర్ డస్ ఇండియా లాగ్ ఇన్ జెండర్ మెట్రిక్స్. సో మనకు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ చూసినట్లయితే 131 ఉండింది. సో ఎందుకు ఈ విధంగా తక్కువ ర్యాంక్ ఉంది అంటే బికాస్ ఆఫ్ లో పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్. సో రీసెంట్ గా మనం దీనికి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది. హోప్ యూ రిమెంబర్ దిస్. సో మనం ఎక్కడ ఈ ఇండెక్స్ లో ల్యాక్ అవుతున్నాము అంటే మెయిన్లీ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అనేది తక్కువగా ఉంది ఇండియాలో.
దీనివల్లే మన ర్యాంకింగ్ అనేది తక్కువగా ఉంది. అసలు ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు, దీనికి సంబంధించిన పర్పస్ ఏంటి, అండ్ ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అండ్ ఎందుకు ఈ విధంగా ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ లో డిక్లైన్ అనేది జరిగింది, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ ప్రాసెస్ మేక్స్ లాక్టిక్ యాసిడ్ ఫ్రమ్ సోలార్ మెథనాల్. సో రీసెంట్ గా సైంటిస్ట్ దే హావ్ డెవలప్డ్ ఎ సస్టైనబుల్ మెథడ్ టు ప్రొడ్యూస్ దిస్ లాక్టిక్ యాసిడ్. సో దీనిలో భాగంగా కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సోలార్ ఎనర్జీని యూజ్ చేసి లాక్టిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు దీనికోసం మనం ఫుడ్ బేస్డ్ రిసోర్సెస్ పైన డిపెండ్ అవ్వాల్సి వచ్చేది, లైక్ కార్న్ ఆర్ షుగర్ కేన్. దానికి బదులుగా ఈ విధంగా మనం కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సోలార్ ఎనర్జీని యూజ్ చేసి సైంటిస్ట్ ఒక సస్టైనబుల్ మెథడ్ లో లాక్టిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అందు గురించి ఇది మనకు న్యూస్ లో ఉంది. అసలు ఈ సోలార్ మిథనాల్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ చూద్దాం, అండ్ దీన్ని ఏ విధంగా తయారు చేయడం జరుగుతుంది, ప్రాసెస్ అంతా కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దెన్ టర్మరిక్ బోర్డ్ విల్ బూస్ట్ ఫార్మర్ ఇన్కమ్ విత్ న్యూ మార్కెట్ ఓపెనింగ్. సో రీసెంట్ గా మనకు తెలంగాణలోని నిజామాబాద్, సో ఇది ఎక్కడ ఓపెన్ చేశారనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇది మన తెలంగాణలోని నిజామాబాద్ లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది నేషనల్ టర్మరిక్ బోర్డ్. సో ఆబ్వియస్లీ టర్మరిక్ ఎక్స్పోర్ట్స్ అనేవి బూస్ట్ చేయడానికి, ఫార్మర్ ఇన్కమ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఈ విధంగా ఒక నేషనల్ టర్మరిక్ బోర్డ్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ బోర్డు యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కి సంబంధించి అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్, ఫీచర్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, అట్ ఐఎస్ఎస్ శుక్లా టేక్స్ అప్ ఎక్స్పెరిమెంట్ ఆన్ స్కెలిటల్ మజిల్ డిగ్రేడేషన్ అండ్ స్పేస్. సో మన ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఈయన యాక్సియం 4 మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనం చాలా ఆర్టికల్స్ అయితే డిస్కస్ చేసాం, రైట్. అండ్ ఈయన ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది, దట్ ఈస్ మయోజెనసిస్ ఎక్స్పెరిమెంట్. సో ఇది రీసెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి ఈ టర్మినాలజీస్ అన్ని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా మైక్రో గ్రావిటీ ఉన్నప్పుడు స్కెలిటల్ మజిల్ డీగ్రేడేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది స్టడీ చేయడం జరుగుతుంది. అసలు ఈ స్కెలిటల్ మజిల్ డీగ్రేడేషన్ అంటే ఏంటి, ఎందుకు స్పేస్ లో దీన్ని స్టడీ చేయడం జరుగుతుంది, ఈ విధమైన డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇవి రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఎడిటోరియల్, ఇయర్ లేటర్ కలోనియల్ ఎరా లాస్ టు న్యూ క్రిమినల్ కోడ్స్. సో దీని యొక్క ఆథర్ చూసినట్లయితే ఆర్కే విస్ గారు, ఈయన ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్. సో ఈ ఎడిటోరియల్ దేనికి సంబంధించింది అంటే, మనం లాస్ట్ ఇయర్ బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏని తీసుకురావడం జరిగింది. సో వీటిని మనం ఇంట్రడ్యూస్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయింది. సో ఈ 1 ఇయర్ లో మనకు ఎటువంటి చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది, దీని యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది. మనం ఇంతకు ముందు బ్రిటిష్ ఎరా లాస్ అనేవి ఫాలో అవుతూ ఉన్నాం, లైక్ ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ వంటివి, అండ్ ఆల్సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. సో వీటిని మనం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం, వీటితో మనం రీప్లేస్ చేసాం. సో రీప్లేస్ చేసి 1 ఇయర్ అయింది కాబట్టి ఈ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనకి ఈ ఎడిటోరియల్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ 1 ఇయర్ లో దీని యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. సిలబస్ చూసినట్లయితే మనకు జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్, గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్, మోడల్స్, సక్సెసెస్ అండ్ లిమిటేషన్స్, ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే, యాజ్ వి హావ్ డిస్కస్డ్, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 కొత్త క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ ఆర్టికల్ తీసుకురావడం జరిగింది. సో వీటి ద్వారా మనకు పోలీసింగ్ ప్రాక్టీసెస్ ఏ విధంగా మారాయి అండ్ అదేవిధంగా మన యొక్క ఎవిడెన్షియరీ ప్రొసీజర్స్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి, దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఇవి మనకు కొలోనియల్ ఎరాలో ఉన్న లాస్ అయిన ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ కొత్త క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కీ హైలైట్స్ చూద్దాం. సో వీటి యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్ చూసినట్లయితే, ఈ కొత్త లాస్ అనేవి కొలోనియల్ ఎరాలో, అంటే మనం బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు ఏవైతే లాస్ తీసుకురావడం జరిగిందో ఆ టైంలో ఉన్న ప్యూనిటివ్ సిస్టమ్స్, వీటిని రీప్లేస్ చేయడమే వీటి యొక్క మేజర్ ఎయిమ్. సో టు రీప్లేస్ ఇట్ విత్ అ జస్టిస్ ఓరియంటెడ్, విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్. సో దీని ద్వారా మనకు జస్టిస్ అనేది స్పీడ్ గా జరిగే విధంగా చూడడం, అదేవిధంగా విక్టిమ్ ఎంపవర్మెంట్, దెన్ ఇంటిగ్రేటింగ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. సో ఎప్పుడో
కలోనియల్ ఎరా టైం లాస్ ఇవి. తర్వాత మనకి ఎన్నో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ రావడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ లో లేదా ఎవిడెన్స్ ని హ్యాండిల్ చేసే విధానంలో కొత్తగా వచ్చిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వీటిలో ఇంటిగ్రేట్ చేయడం కూడా దీని యొక్క ఆబ్జెక్టివ్ గా చెప్పొచ్చు. అదేవిధంగా మనం లీగల్ ప్రొవిజన్స్ ని అప్డేట్ చేస్తున్నప్పుడు కాంటెంపరీ క్రైమ్స్ కూడా వీటిలో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అండ్ ద సొసైటల్ రియాలిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కొలోనియల్ ఎరాలో బ్రిటిష్ రూల్ కింద ఉన్నప్పుడు జరిగిన క్రైమ్స్ కి ఇప్పుడు ఉన్న టైంలో జరుగుతున్న క్రైమ్స్ కి మనకి చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్. సో ఇది అప్పుడు లేకపోయి ఉండొచ్చు, ఇప్పుడు కొత్తగా జరుగుతున్న క్రైమ్స్ ఇవి. సో ఈ విధంగా కాంటెంపరీగా జరుగుతున్న క్రైమ్స్ వాటి యొక్క మెథడాలజీస్ కి తగ్గట్టుగా మనం ఈ క్రిమినల్ లాస్ లో కూడా చేంజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన లీగల్ ప్రొవిజన్స్ ని అప్డేట్ చేయడం, రీసెంట్ గా మనకు ప్రస్తుతం ఉన్న సొసైటల్ రియాలిటీస్ ని కూడా రిఫ్లెక్ట్ చేసే విధంగా ప్రొవిజన్స్ ని అప్డేట్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. దీనిలో భాగంగా మనకు కొన్ని కొత్త అఫెన్సెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అవేంటో చూద్దాం. భారతీయ న్యాయ సంహిత అండ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో వీటిలో ఏంటంటే మనకు ఇంతకు ముందు అన్క్లాసిఫైడ్ గా ఉన్న లేదా అండర్ రికగ్నైజ్డ్ గా ఉన్న క్రైమ్స్ ని వీటిలో మనకు రికగ్నైజ్ చేయడం జరిగింది అండ్ అడ్రస్ చేయడం జరిగింది. సో వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. లైక్ టెర్రరిజం, మాబ్ లించింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ఎస్పెషలీ మనకు విమెన్ అండ్ చిల్డ్రన్ కి అగేన్స్ట్ కి ఏదైతే క్రైమ్స్ ఉంటాయో వీటి యొక్క పనిష్మెంట్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కొత్త అఫెన్సెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దెన్ కమింగ్ టు ద ట్రాన్సిషనల్ మెకానిజమ్స్, డ్యూయల్ ఆపరేషన్ విత్ కొలోనియల్ లాస్, ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అండ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి. సో దే విల్ కంటిన్యూ టు రన్ కాన్కరెంట్లీ ఫర్ కేసెస్ ఫైల్డ్ బిఫోర్ July 1st, 2024. సో ఇదొక కట్ ఆఫ్ డేట్ గా చెప్పొచ్చు. ట్రై టు రిమెంబర్ దిస్ డేట్. సో July 1st, 2024 కి ముందు ఏవైతే కేసెస్ ఫైల్ అయ్యాయో వీటికి ఐపీసీ అండ్ సిఆర్పిసి దే విల్ కంటిన్యూ. అండ్ దెన్ క్రైమ్స్ కమిటెడ్ బిఫోర్ July 1st బట్ రిపోర్టెడ్ లేటర్. సో ఈ రెండు కేసెస్ లో కూడా ఇవి అప్లై అవుతాయి. ఒకటి మనకు July 1st, 2024 కి ముందు ఫైల్ అయిన కేసెస్, అదేవిధంగా July 1st కి ముందు క్రైమ్ కమిట్ చేసినప్పటికీ కూడా తర్వాత రిపోర్ట్ చేసిన కేసెస్, రైట్. సో వీటికి ఐపీసీ అండ్ సిఆర్పిసి దే విల్ కంటిన్యూ. సో ఈ విధంగా డ్యూయల్ ఆపరేషన్ అనేది ఉంటుంది. దెన్ కమింగ్ టు స్టేట్స్ ఫ్లెక్సిబిలిటీ, మనకున్న రాష్ట్రాల్లో ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో భారతీయ నాగరిక సురక్ష సంహిత, వీటిని వారికి ఉన్న లోకల్ కాంటెక్స్ట్ కి తగ్గట్టు ఆ స్టేట్ లో ఉన్న కండిషన్స్ కి సూట్ అయ్యే విధంగా ఈ బిఎన్ఎస్ఎస్ ప్రొవిజన్స్ ని మన రాష్ట్రాలు అమెండ్ చేసుకోవచ్చు, సవరణలు అనేవి చేసుకునే ఆ ఫ్లెక్సిబిలిటీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఇండియా లాంటి ఒక వాస్ట్ కంట్రీలో డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ కండిషన్స్, సోషియో ఎకనామిక్ కండిషన్స్ అయి ఉండొచ్చు, రైట్, పొలిటికల్ కండిషన్స్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆపరేట్. సో అక్కడ ఆ స్టేట్ లో ఉన్న కండిషన్స్ కి తగ్గట్టుగా ఈ బిఎన్ఎస్ఎస్ ప్రొవిజన్స్ ని కూడా ఆ స్టేట్ లోని కండిషన్స్ తగ్గట్టుగా అమెండ్ చేసుకునే ఆ ప్రొవిజన్స్, ఆ ఫ్లెక్సిబిలిటీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దెన్ ఫిల్లింగ్ లెజిస్లేటివ్ గ్యాప్స్, మెన్ కి అగేన్స్ట్ గా జరిగే సెక్షువల్ క్రైమ్స్ అండ్ ఆల్సో క్రైమ్స్ అగేన్స్ట్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ప్రస్తుతం వీటిని స్పెసిఫిక్ గా ఎక్కడ డిఫైన్ చేయలేదు. సో పోలీస్ అడ్వైజ్ టు యూజ్ ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ లైక్ wrongful confinement and voluntarily causing hurt. So amendments expected to address this gap in the near future. So amendments ద్వారా ఈ పర్టికులర్ లెజిస్లేటివ్ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని నియర్ ఫ్యూచర్ లో ఫిల్ చేస్తారనుకుందాం. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అడ్రస్ దిస్ గ్యాప్. దెన్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ఫైలింగ్. సో మనకు సిసిటిఎన్ఎస్ ద్వారా ఎఫ్ఐఆర్స్ అనేవి ఆన్లైన్ కూడా లాంచ్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ ఈఎఫ్ఐఆర్ అండ్ జీరో ఎఫ్ఐఆర్, ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. సో దీని వలన ఇన్ పర్సన్ ఆ పర్సన్ స్వయంగా వెళ్లి అక్కడ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయాల్సిన అవసరం లేకుండా ఈఎఫ్ఐఆర్ అండ్ జీరో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయొచ్చు. ఈ సిసిటిఎన్ఎస్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. సో ఇది ఒక నేషనల్ లెవెల్ ఇనిషియేటివ్ అండర్ ఇండియాస్ ఈ గవర్నెన్స్ ప్లాన్. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే మన కంట్రీలోని పోలీస్ ఫోర్స్ ని మోడర్నైజ్ చేయడమే దీని యొక్క ఎయిమ్, అండ్ దాట్ ఈస్ త్రూ అ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. దెన్ కమింగ్ టు దిస్ జీరో ఎఫ్ఐఆర్. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో ఎఫ్ఐఆర్ అనేది ఏదైనా ఒక కాగ్నిజబుల్ ఎఫెన్స్ కి సంబంధించి ఫస్ట్ ఫార్మల్ రిపోర్ట్ గా చెప్పొచ్చు.
సో దీని ఒక ఇండివిజువల్ ఫైల్ చేయొచ్చు అండ్ దాన్ని పోలీస్ రికార్డ్ చేయడం జరుగుతుంది. సో కాగ్నిజబుల్ అఫెన్స్, వాట్ ఈస్ దిస్ కాగ్నిజబుల్ అఫెన్స్? సో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పోలీస్ ఆ పర్సన్ ని ఏ వారెంట్ అనేది లేకుండా అరెస్ట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా మ్యాజిస్ట్రేట్ యొక్క అప్రూవల్ లేకుండానే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఎఫ్ఐఆర్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, రైట్? సో దీనివల్ల క్రిమినల్ జస్టిస్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మన బిఎన్ఎస్ఎస్ 2023లో సెక్షన్ 173లో దీనికి సంబంధించి రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్ జీరో ఎఫ్ఐఆర్. సో జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది ఆ పర్టికులర్ అఫెన్స్ అనేది ఎక్కడ జరిగిందో ఆ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో మాత్రమే కాకుండా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా కూడా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయొచ్చు ఫర్ ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్. అండ్ తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం ప్రాపర్ జ్యూరిస్డిక్షన్ కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అఫెన్స్ జరిగిన జ్యూరిస్డిక్షన్ లో మాత్రమే కాకుండా ఏ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ లో అయినా కూడా వెళ్ళి ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయొచ్చు. అది జీరో ఎఫ్ఐఆర్. దెన్ వాట్ ఈస్ ఈ జీరో ఎఫ్ఐఆర్? ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏం లేదు, ఈ జీరో ఎఫ్ఐఆర్ యొక్క ఎలక్ట్రానిక్ వర్షన్, రైట్? So this is also enabled under section 173 clause 1 and 1(2) of BNSS. So ఇది మనకు ఎఫ్ఐఆర్ అండ్ జీరో ఎఫ్ఐఆర్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. దెన్ కమింగ్ టు డిజిటల్ ఎవిడెన్స్ క్యాప్చర్, పైలట్ లాంచ్ ఆఫ్ ఈ సాక్ష, ఇదొక మొబైల్ యాప్. సో దీనిలో ఏంటంటే క్రైమ్ సీన్ ఎవిడెన్స్ ని జియో ట్యాగ్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా టైం స్టాంప్ చేయడం జరుగుతుంది. సో జనరల్ గా మనం ఫొటోస్ కి అవి మొబైల్లో టైం స్టాంప్స్ చూస్తుంటాం, అంటే ఒక పిక్ అనేది మనం ఏ టైంకి ఆ ఫోటో దిగడం జరిగింది అనే విధంగా టైం స్టాంప్స్ చూస్తాం. సో సిమిలర్లీ టైం స్టాంప్ అండ్ జియో ట్యాగ్స్ అనేవి క్రైమ్ సీన్ ఎవిడెన్స్ కి రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ సెక్యూర్ గా ఒక స్టోరేజ్ లో ఈ డేటా అనేది డైరెక్ట్ గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ డిజిటల్ ఎవిడెన్స్ క్యాప్చర్. దెన్ కమింగ్ టు స్టేట్ లెవెల్ ఇన్నోవేషన్స్, స్టేట్స్ అనేవి వారి యొక్క కెపాసిటీకి తగ్గట్టుగా కస్టమ్ సొల్యూషన్స్ ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే ఆ స్టేట్ లో ఉన్న నీడ్స్ కి ప్రకారం వారికి ఉన్న కెపాసిటీ ప్రకారం కస్టమైజ్ సొల్యూషన్స్ అనేవి కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ పోలీస్ ఈ ప్రమాణ్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఫర్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రై టు రిమెంబర్ దిస్. దెన్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్, సో మనకి అన్ని స్టేట్స్ లో కూడా సెంట్రలైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ప్రొవైడెడ్ బై యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఫర్ స్మూత్ ట్రాన్సిషన్ అండ్ లీగల్ కన్సిస్టెన్సీ. సో ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి కూడా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద కీ రిఫార్మ్స్ అండ్ దర్ ఇంపాక్ట్. డెమోక్రటిక్ అండ్ టెక్నాలజికల్ ఓవరాల్. సో ఇది మనకు కొలోనియల్ ఎరాలో ఉన్న క్రిమినల్ లాస్ ని రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడున్న ఈ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనిలో మనకు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. దెన్ డిజిటల్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్. సో మనం ఆల్రెడీ చూసాం ఈ సాక్ష్య లాంటి టూల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల ఎవిడెన్స్ యొక్క జియో ట్యాగింగ్ అండ్ టైమ్ స్టాంపింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇట్ అలౌస్ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ఫైలింగ్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం CCTNS, దీని ద్వారా ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ఫైలింగ్ కూడా ఇది అలౌ చేస్తుంది. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. దెన్ ఫోరెన్సిక్ డ్రివెన్ ఇన్వెస్టిగేషన్. సో ఇట్ మ్యాండేట్స్ FSL ఇన్స్పెక్షన్స్ అండ్ దీంతో పాటుగా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ వీటిని కూడా ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఇది ప్రమోట్ చేస్తుంది టు ఎన్షూర్ సైంటిఫిక్ రిగర్ అండ్ ఇన్వెస్టిగేషన్స్. దెన్ ఇంక్రీజ్డ్ పోలీస్ అకౌంటబిలిటీ. సో దీనికోసం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వీరు క్రైమ్ సీన్స్ ని పర్సనల్ గా వెళ్లి విజిట్ చేయాల్సి ఉంటుంది అండ్ సెల్ఫీ బేస్డ్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో క్రైమ్ సీన్ జరిగిన ఫీల్డ్ అక్కడ ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యొక్క ప్రెజెన్స్ అండ్ ఇంటిగ్రిటీ అనేది ఎన్షూర్ చేస్తుంది. దెన్ విక్టిమ్ సెంట్రిక్ అండ్ స్పీడీ జస్టిస్. సో ఇట్ ఎక్స్పాండ్స్ సమ్మరీ ట్రయల్స్ అండ్ సర్చెస్ కోసం వీడియోగ్రఫీని కూడా మ్యాండేట్ చేస్తుంది అండ్ అలౌస్ బెయిల్ ఫర్ ఫస్ట్ టైమ్ అఫెండర్స్. సో ఫస్ట్ టైం ఏదైనా అఫెన్స్ చేసిన వారికి బెయిల్ ని కూడా అలౌ చేస్తుంది, రిఫ్లెక్టింగ్ అ షిఫ్ట్ టువర్డ్స్ రీహాబిలిటేషన్ అండ్ ఎఫిషియన్సీ. సో ఇవి మనకి కీ రిఫార్మ్స్ అండ్ దర్ ఇంపాక్ట్. Then let's have a look at the systemic bottlenecks and operational hurdles. సో అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా మనకు కొన్ని హర్డల్స్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఏంటో చూద్దాం. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్.
సో ఇన్వెస్టిగేటర్స్ అదేవిధంగా కోర్ట్స్ కి కూడా డిజిటల్ ఎవిడెన్స్ కి సంబంధించి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండడం లేదు. సో ఈ డిజిటల్ ఎవిడెన్స్ అనే దాన్ని ఎన్ఐసి క్లౌడ్ సిస్టమ్స్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో దీనికి డైరెక్ట్ యాక్సెస్ లేకపోవడం వల్ల డిలేస్ జరుగుతున్నాయి. అదేవిధంగా డూప్లికేటెడ్ ఎఫర్ట్స్ ఇన్ కేస్ ఆఫ్ డాక్యుమెంటేషన్. దెన్ అన్ఈవెన్ స్టేట్ లెవెల్ ప్రిపేర్డ్నెస్. స్మాల్ స్టేట్స్ దే ఫేస్ షార్టేజెస్. సో మనకు చిన్న స్టేట్స్ లో ఎక్కువగా ట్రైన్డ్ పర్సనల్, ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉండడం లేదు, ప్రాపర్ ఫండ్స్ కూడా షార్టేజ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు ఈ కొత్త ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మ్యాండేటరీ ఎఫ్ఎస్ఎల్ విజిట్స్, ఇటువంటి కొత్త ప్రొసీజర్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది అన్ని స్టేట్స్ లో యూనిఫామ్ గా జరగడం లేదు. ఎస్పెషలీ స్మాల్ స్టేట్స్ ఈ విధంగా షార్టేజెస్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. సో అన్ని స్టేట్స్ లో మనకు ఈవెన్ గా ప్రిపేర్డ్నెస్ అనేది లేదు. దెన్ ఇన్కంప్లీట్ టెక్ డిప్లాయ్మెంట్. మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్స్ అండ్ కోర్ట్ ఇంటిగ్రేటెడ్ టెక్ సొల్యూషన్స్ లైక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ సాక్ష్య. సో ఇవన్నీ ఎయిదర్ పైలట్ స్టేజ్ లో ఉన్నాయి లేదా అన్ని స్టేట్స్ లో కూడా ఫుల్లీ ఫంక్షనల్ గా లేదు. సో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మనకు ఓవరాల్ గా కంట్రీ మొత్తం రోల్ అవుట్ చేసే ముందు ఫస్ట్ ఒక ప్లేస్ లో పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేస్తారు. సో అక్కడ దాని యొక్క ఇంపాక్ట్ ప్రకారం ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ ఏమైనా ఉంటే చేసి, లేదా అక్కడ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ అయినట్లయితే అప్పుడు దాన్ని నేషన్ వైడ్ రోల్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇద్దరు ఈ విధంగా కొన్ని స్టేట్స్ లో ఇంకా అది పైలట్ స్టేజెస్ లో ఉంది, లేదా అన్ని స్టేట్స్ లో కూడా ఇది ఫుల్లీ ఫంక్షనల్ గా లేదు. సో ఈ విధంగా మనకు టెక్ డిప్లాయ్మెంట్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంది. దెన్ జ్యుడిషియల్ టెక్ మిస్అలైన్మెంట్. కోడ్స్ అనేవి దే ఆర్ నాట్ యూనిఫామ్లీ యాక్సెప్టింగ్ ఎలక్ట్రానిక్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అండ్ వీడియో ఎవిడెన్స్. సో దీనివల్ల లీగల్ ప్రాసెస్ లో ఇన్కన్సిస్టెన్సీస్ అనేవి వస్తున్నాయి. దెన్ అంబిగ్విటీస్ ఇన్ లీగల్ ట్రాన్సిషన్. సో ఐపీసీ, సిఆర్పిసి, అదేవిధంగా ఒక పక్కన మనకు బిఎన్ఎస్ఎస్ లాంటి కొత్త లాస్, రెండిటి యొక్క సైమల్టేనియస్ అప్లికేషన్ అంటే ఒకే సమయంలో కొత్త లాస్ ని పాత లాస్ ని కూడా అప్లై చేయడం వలన ఏ సిచ్యువేషన్ లో ఎటువంటి లా అనేది అప్లై అవుతుంది అనే దానికి సంబంధించి కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్పెషలీ ఈ కట్ ఆఫ్ డేట్ ఏదైతే మనం చెప్పుకున్నామో దట్ ఇస్ July 1st, 2024. ఈ డేట్ కి ముందు క్రైమ్ కమిట్ చేసి తర్వాత రిపోర్ట్ చేసిన కేసెస్ లో ఎక్కువగా ఈ ట్రాన్సిషన్ కి సంబంధించిన ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఇవి మనకున్న సిస్టమిక్ బాటిల్ నెక్స్ అండ్ ఆపరేషనల్ హర్డల్స్. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? స్ట్రెంథెన్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకు సెంటర్ లెవెల్లో అదేవిధంగా స్టేట్స్ లో కూడా ఇంకా ఎక్కువ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా కంట్రీ మొత్తం కూడా నేషన్ వైడ్ గా మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్స్ ని డిప్లాయ్ చేయాలి. సో దాట్ మ్యాండేటరీ ఫోరెన్సిక్ యూజ్ యొక్క డిమాండ్ ఏదైతే ఉంటుందో వీటిని మనం మీట్ చేయగలం. సో వీ కెన్ మీట్ దోస్ డిమాండ్స్. సో దానికోసం మనం మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్స్ ని డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. దెన్ డిజిటల్ యాక్సెస్ ఫర్ పోలీస్ అండ్ కోర్ట్స్. సో డిజిటల్ ఎవిడెన్స్ రిపాజిటరీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎన్ఐసి, సిసిటిఎన్ఎస్ ఎట్సెట్రా, వీటికి ఇన్వెస్టిగేటర్స్ అండ్ జ్యుడిషియరీకి డైరెక్ట్ అండ్ సెక్యూర్ యాక్సెస్ అనేది ఉండాలి. దీనివల్ల డూప్లికేషన్ రెడ్యూస్ చేయొచ్చు, అదేవిధంగా వీ కెన్ స్ట్రీమ్ లైన్ ద ట్రయల్స్. దెన్ ఫోకస్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. పోలీస్, ప్రాసిక్యూటర్స్ అండ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ వీరికి ఈ కొత్త ప్రొసీజర్స్ కి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ టూల్స్ ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ ఎవిడెన్స్ ప్రోటోకాల్స్ ఏముంటాయి వీటన్నిటికి సంబంధించి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసినట్లయితే మనం ఈ లాస్ యొక్క యూనిఫామ్ అప్లికేషన్ ని ఎన్షూర్ చేయొచ్చు. దెన్ లెజిస్లేటివ్ రిఫైన్మెంట్ అండ్ క్లారిటీ. ప్రస్తుతం మనకున్న కొన్ని లీగల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ క్రైమ్స్ అగేన్స్ట్ మెన్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, ఇటువంటి లీగల్ గ్యాప్స్ ని మనం అడ్రస్ చేయాలి. అదేవిధంగా ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఓల్డ్ లాస్ నుండి న్యూ లాస్ కి, సో పాత లాస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐపీసీ, సిఆర్పిసి, దాని నుండి ఈ కొత్త లాస్ అయిన బిఎన్ఎస్ఎస్ సైడ్ ఏదైతే మనం ట్రాన్సిషన్ అవుతున్నామో ఇటువంటి ఒక పీరియడ్ ని, ఈ ట్రాన్సిషన్ ని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవడానికి ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్స్ ని మనం క్లియర్ గా ఇష్యూ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ అండ్ ఫీడ్బ్యాక్ లూప్స్. సో జనరల్ గా మనం డిఫరెంట్ ఇష్యూస్ అనేవి డిస్కస్ చేసుకున్నప్పుడు చూస్తాం మల్టిపుల్ ఏజెన్సీస్ యొక్క కోఆర్డినేషన్ అనేది ఉండడం లేదు అని. సో ఇక్కడ కూడా మనకు ఇండియాలో ఉన్న డిఫరెంట్ ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ తక్కువగా ఉంది. సో హోమ్ మినిస్ట్రీ, ఎన్ఐసి, జ్యుడిషియరీ, పోలీస్, స్టేట్ గవర్నమెంట్స్, ఈ ఏజెన్సీస్ అన్నిటి మధ్య కూడా కోఆర్డినేషన్ ఇంకా మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వైల్ ఎస్టాబ్లిషింగ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ టు రిఫైన్ లా అప్లికేషన్ అండ్ రియల్ టైమ్. సో ఇది ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. ఈ టాపిక్ పైన ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం.
సో ఈ కొత్త క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఒక మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే ది న్యూ క్రిమినల్ లాస్ ఇన్ ఇండియా ఎయిమ్ టు మోడరైజ్ పోలీసింగ్, ఎన్హాన్స్ డిజిటల్ ఎవిడెన్స్ సిస్టమ్స్ అండ్ ఎన్షూర్ టైమ్లీ జస్టిస్. సో ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. కొత్తగా మనకి తీసుకొచ్చిన క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏ, ఈ కొత్త క్రిమినల్ లాస్ మన పోలీసింగ్ ని మోడర్నైజ్ చేయాలి అనే ఎయిమ్తో ఉన్నాయి. దాంతో పాటుగా మన డిజిటల్ ఎవిడెన్స్ సిస్టమ్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేయడం అండ్ అదేవిధంగా టైమ్లీ జస్టిస్ ని ఎన్ష్యూర్ చేయడం, ఈ విధమైన ఆబ్జెక్టివ్స్ తో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో అనలైజ్ ద కీ ప్రొసీజరల్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ త్రూ దీస్ లాస్. సో ఈ కొత్త లాస్ ద్వారా ఎటువంటి ప్రొసీజరల్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగింది, వీటిని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కీవర్డ్స్ మనకి ఇంపార్టెంట్ మెయిన్స్ క్వశ్చన్స్ కి సంబంధించి హియర్ ఇట్ అస్ అయిన్ అనలైజ్. దెన్ వాట్ ఆర్ ద సిస్టమిక్ ఛాలెంజెస్ ఇన్ దేర్ ఇంప్లిమెంటేషన్. సో వీటిని ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో వీటిని ఇంప్లిమెంట్ చేయడంలో మనం ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాం అండ్ హౌ కెన్ ఇండియా బిల్డ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ టు ఓవర్కమ్ దెమ్. ఇటువంటి ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఎటువంటి ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అనేది కావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయాలి ఆన్సర్ లో. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 250 వర్డ్స్ లో రాయడానికి ట్రై చేయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. హియర్ వి హ్యావ్ అ స్మాల్ అనౌన్స్మెంట్. ఆంథ్రోమాప్ మాస్టర్ ఆంథ్రోపాలజీ త్రూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దిస్ ఇస్ అ కోర్స్ బై సాయిరామ్ సార్. అండ్ ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తాన్ని కూడా పీవైక్యూ థీమ్స్ తో రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్, సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అండ్ 2 కాంప్రహెన్సివ్ టెస్ట్ ఉంటాయి విత్ ఇవాల్యుయేషన్ అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ ఉంటాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఆంథ్రోపాలజీని మీ ఆప్షనల్ గా ఎంచుకున్నట్లయితే డూ చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నవ్. మన నెక్స్ట్ ఆర్టికల్ ప్యానెల్ ఫ్లాగ్స్ చైనాస్ ప్రెసెన్స్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్ యాజ్ అ స్ట్రాటజిక్ ఛాలెంజ్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 2, ఇండియాస్ ఫారిన్ పాలసీ అండ్ రిలేషన్స్ విత్ నైబర్స్, ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్, అగ్రిమెంట్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ పాలసీస్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకి రీసెంట్ గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ ఓషన్ రీజన్ లో చైనా యొక్క ప్రెసెన్స్ ఏదైతే రీసెంట్ గా ఇంక్రీజ్ అవుతూ ఉందో ఇది ఇండియాకి ఒక స్ట్రాటజిక్ కన్సర్న్ అని చెప్పడం జరిగింది. ఎస్పెషలీ చైనా డ్యూయల్ యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని యూజ్ చేస్తుంది, అదేవిధంగా సర్విలెన్స్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో లిటోరల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఓషన్ కి సంబంధించి ఈ రీజన్స్ లో పార్ట్నర్షిప్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఇది. Let's have a look at the strategic implications of China's presence in the Indian Ocean region. Altering the regional power balance. China Indian Ocean region లో పర్మనెంట్ నేవల్ అండ్ లాజిస్టిక్ ప్రెసెన్స్ అనేది ఉండడం వలన మ్యారిటైమ్ బ్యాలెన్స్ అనేది ఇండియా నుండి చైనా వైపు షిఫ్ట్ అయ్యే థ్రెట్ కూడా ఉంది. అండ్ దీనివల్ల మన ఓన్ స్ట్రాటజిక్ బ్యాక్ యార్డ్ అయిన ఈ ఇండియన్ ఓషన్ రీజన్ ఏదైతే ఉందో ఈ ఇండియన్ ఓషన్ రీజన్ లో మన యొక్క ట్రెడిషనల్ ఇన్ఫ్లుయెన్స్ వీక్ అవుతుంది. దెన్ రైజింగ్ స్ట్రాటజిక్ వల్నరబిలిటీ ఫర్ ఇండియా. చైనా యొక్క ఫెసిలిటీస్ అనేవి మనం పాకిస్తాన్లోని గ్వాడార్లో, శ్రీలంకలోని హంబన్ టోటాలో అండ్ ఆల్సో మయన్మార్ అండ్ మాల్దీవ్స్. సో వీటి వలన ఇట్ ఎక్స్పోజెస్ ఇండియాస్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ సీ బోర్డ్స్ టు సర్వీలెన్స్ అండ్ పొటెన్షియల్ ఎన్సర్కిల్మెంట్. దీని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీ అంటాం. సో ఈ విధంగా మన చుట్టూ కూడా డిఫరెంట్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మన వెస్టర్న్ సైడ్ అండ్ ఈస్టర్న్ సైడ్. సో ఇక్కడ పాకిస్తాన్ లో మనకు గ్వాడార్ పోర్ట్ అండ్ శ్రీలంకలో హంబన్ టోటా, మయన్మార్, మాల్దీవ్స్. సో ఈ విధంగా మన చుట్టూ ఉన్న ఈ కంట్రీస్ లో తన ప్రెసెన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారా చైనా మన పైన సర్వీలెన్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనని చుట్టుముట్టే అవకాశం కూడా ఉంది. ఎన్సర్కిల్మెంట్ అనే థ్రెట్ కూడా ఉంది. సో దీన్నే మనం స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ స్ట్రాటజీ అని కూడా అంటాం. లెజిటిమైజేషన్ ఆఫ్ ఎక్స్ట్రా రీజనల్ మిలిటరీ ప్రెసెన్స్. మనకు ఇండియన్ ఓషన్ రీజన్ లో చైనా యొక్క ప్రెసెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇట్ నార్మలైజెస్ ద ఐడియా ఆఫ్ నాన్ ఇండియన్ ఓషన్ రీజన్ మిలిటరీ పవర్స్ ఆపరేటింగ్ ఫ్రీలీ ఇన్ ద రీజన్. సో దీనివల్ల ఇండియాకి హిస్టారికల్ గా ఈ రీజన్ లో ఏదైతే స్ట్రాటజిక్ అటానమీ ఉందో ఇది తగ్గుతుంది. దెన్ అండర్మైనింగ్ ఇండియాస్ సాగర్ విజన్. చైనా యొక్క అసర్టివ్నెస్ అనేది ఇండియా యొక్క సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ సాగర్ డాక్ట్రిన్ ని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తుంది.
సో దీనివల్ల ఇండియన్ ఓషన్ రీజన్ లో ఇండియా ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ గా ఉన్న ఎబిలిటీ అనేది తగ్గుతుంది. దెన్ ఎరోజన్ ఆఫ్ అ రూల్స్ బేస్డ్ మ్యారిటైమ్ ఆర్డర్. చైనా యొక్క యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రాన్స్పరెన్సీ నార్మ్స్ ని బైపాస్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల క్రిటికల్ ఆర్ ఇంపార్టెంట్ సీ లేన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్ లో మిలిటరైజేషన్ జరిగే ఫియర్ కూడా ఉంది, ఆ కన్సర్న్స్ కూడా రేజ్ అవుతున్నాయి. అండ్ ఇట్ ఛాలెంజెస్ అన్క్లాజ్ బేస్డ్ మ్యారిటైమ్ గవర్నెన్స్ ఇండియా సపోర్ట్స్. సో ఈ అన్క్లాజ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీస్. సో దీని గురించి కూడా మనం ఇంతకు ముందు కొన్ని సెషన్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. హోప్ యూ రిమెంబర్ దాట్. Now let's have a look at the key challenges for India in responding to China in the Indian Ocean region. Limited strategic footprint and base access. చైనా ఆల్రెడీ జిబూతి లాంటి ప్లేసెస్ లో ఆపరేషనల్ బేసెస్ ని కలిగి ఉంది. అండ్ ఇండియా ఇప్పటికీ కూడా ఒమాన్ అండ్ ఇరాన్ లోని చాబహార్ ఇటువంటి లొకేషన్స్ లో స్ట్రాటజిక్ యాక్సెస్ కోసం ఇంకా నెగోషియేట్ చేస్తూ ఉంది లేదా డెవలప్ చేస్తూ ఉంది. సో ఇట్ లిమిట్స్ రియల్ టైమ్ మ్యారిటైమ్ రీచ్ అండ్ ఎకనామిక్ డిపెండెన్స్ ఆఫ్ ఐఓఆర్ స్టేట్స్ ఆన్ చైనా. సో ఇండియన్ ఓషన్ కి సంబంధించిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ శ్రీలంక, మాల్దీవ్స్, మయన్మార్ ఇవన్నీ కూడా చైనీస్ లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఈ కంట్రీస్ చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాయి. దీనివలన ఇండియా యొక్క బార్గెనింగ్ పవర్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో ఇట్ క్రియేట్స్ అ వాక్యూమ్ ఫర్ స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్. దెన్ నో బైండింగ్ లీగల్ ఆర్ రీజనల్ ఫ్రేమ్వర్క్. అట్లాంటిక్ ఓషన్ లో చూసినట్లయితే మనకు అక్కడ నాటో ఉంటుంది. బట్ ఇండియన్ ఓషన్ రీజన్ లో అటువంటి ఒక హార్డ్ సెక్యూరిటీ అలయన్స్ అనేది ఏదీ లేదు. మనకు ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజన్ కి సంబంధించి మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉందా అని చెప్పి దాన్ని మానిటర్ చేయడానికి, ఫారిన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెస్ట్రిక్ట్ చేయడానికి కూడా ఎటువంటి లీగల్ బాడీ లేదు. అండ్ ఇండియా యొక్క డిప్లొమసీ అనేది నార్మ్ బేస్డ్, నాట్ ఎన్ఫోర్స్మెంట్ బేస్డ్. దెన్ క్యాపబిలిటీ అండ్ రిసోర్స్ కన్స్ట్రెయిన్స్. ఇండియా ఇంకా ఒక రైజింగ్ నేవల్ పవర్ గా ఉంది. అయినప్పటికీ కూడా మనకు బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయి అండ్ వార్షిప్ ఇండక్షన్ లో డిలేస్ జరుగుతున్నాయి. అదేవిధంగా అండర్ వాటర్ సర్వీలెన్స్ కూడా ఇన్సఫిషియెంట్ గా ఉంది, అంటే సరిపడా లేదు. దీనివలన మనకు కాంప్రహెన్సివ్ మ్యారిటైమ్ డామినెన్స్ అనేది ఉండడం లేదు. దెన్ కాంప్లెక్స్ డిప్లొమసీ ఇన్ అ కాంపిటేటివ్ రీజన్. ఒక పక్క మనం ఇండియన్ ఓషన్ రీజన్ లోని లిటోరల్ స్టేట్స్ తో రిలేషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూనే చైనాని కౌంటర్ చేయడం వితౌట్ ఏలియనేటింగ్ పార్ట్నర్స్. దీనికోసం ఇండియా అనేది తన ఫారిన్ పాలసీలో చాలా కేర్ఫుల్ గా స్టెప్స్ అనేవి వేయాల్సి ఉంటుంది, పర్టికులర్లీ విత్ నేషన్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద BRI, Belt and Road Initiative. Finally, what is the way forward? Expand strategic maritime presence. సో మన నేవీని ఇంకా మనం స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి అండ్ ద చాబహార్, సీషెల్స్ ఇటువంటి లొకేషన్స్ కి మనం యాక్సెస్ ని ఇంకా సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో బూస్ట్ బ్లూ వాటర్ క్యాపబిలిటీస్. దెన్ ఎన్హాన్స్ రీజనల్ పార్ట్నర్షిప్స్, సాగర్, నైబర్హుడ్ ఫస్ట్, IPOI ఇటువంటి వాటిని యూజ్ చేసుకుని వీ హ్యావ్ టు ఆఫర్ ట్రాన్స్పరెంట్ అండ్ డెవలప్మెంట్ లెడ్ ఆల్టర్నేటివ్స్ టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI. దెన్ స్ట్రెంగ్థెన్ మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్, IORA, క్వాడ్, ఆసియాన్ ఇటువంటి ఫోరమ్స్ ని మనం యూజ్ చేసుకొని రూల్స్ బేస్డ్ మ్యారిటైమ్ ఆర్డర్ ని అప్హోల్డ్ చేయాల్సి ఉంటుంది. దెన్ బూస్ట్ సర్వీలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం అండర్ సీ సెన్సార్స్, శాటిలైట్ ట్రాకింగ్, సైబర్ ఇంటెలిజెన్స్ వీటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి చైనీస్ యాక్టివిటీని రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఉండాలి. దెన్ అసర్ట్ సావరెంటీ డిప్లొమాటికలీ. సో సిపెక్ ఏదైతే ఉందో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కంటిన్యూ అపోజింగ్ ద సిపెక్ అండ్ ప్రమోట్ రెస్పెక్ట్ ఫర్ అన్క్లాజ్ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఇన్ ఆల్ రీజనల్ ప్రాజెక్ట్స్. సో ఇది ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. వై ఇస్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డీలిస్టింగ్ పొలిటికల్ పార్టీస్? సో అసలు ఈ పొలిటికల్ పార్టీస్ యొక్క డీలిస్టింగ్ అంటే ఏంటి, మనకు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది GS పేపర్ 2, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఎలక్షన్ కమిషన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్, ఇష్యూస్ రిలేటింగ్ టు ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ పార్టీస్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 345 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ని డీలిస్ట్ చేయడానికి స్టెప్స్ ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఈ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవి లాస్ట్ 6 years లో ఏ ఒక్క ఎలక్షన్ ని కూడా కంటెస్ట్ చేయలేదు అండ్ వీటి యొక్క ఆఫీసెస్ కూడా ట్రేసబుల్ గా లేవు, క్లాసిఫైయింగ్ దమ్ యాజ్ ఇన్యాక్టివ్.
సో ఎందుకు ఇటువంటి మూవ్ తీసుకోవడం జరిగింది అంటే మన యొక్క ఎలక్టోరల్ ఎకో సిస్టమ్ ని క్లీనప్ చేయడం కోసం అండ్ అదేవిధంగా ఫైనాన్షియల్ అండ్ లీగల్ బెనిఫిట్స్ కోసం పార్టీ స్టేటస్ ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో అటువంటి వాటిని కూడా ప్రివెంట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు పొలిటికల్ పార్టీస్ ని డీలిస్ట్ చేయడం అంటే ఏంటో చూద్దాం. డీలిస్టింగ్ అంటే ఈ ప్రాసెస్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని రిజిస్టర్డ్ పార్టీస్ ని వాటి యొక్క అఫీషియల్ లిస్ట్ నుండి రిమూవ్ చేయడం జరుగుతుంది. రైట్. సో రిజిస్టర్డ్ పార్టీస్ అనే అఫీషియల్ లిస్ట్ నుండి కొన్ని పొలిటికల్ పార్టీస్ ని ఐడెంటిఫై చేసి రిమూవ్ చేస్తుంది. ఎటువంటి సిచ్యుయేషన్స్ లో అంటే చాలా సంవత్సరాల వరకు ఎటువంటి ఎలక్షన్స్ అనేవి కంటెస్ట్ చేయకుండా ఉన్నప్పుడు, లేదా వాటి యొక్క ఆఫీసెస్ అనేవి ఫంక్షనల్ గా లేకుండా ట్రేస్ చేసే విధంగా లేనప్పుడు, అండ్ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అప్డేటింగ్ దర్ కాన్స్టిట్యూషన్, ఆఫీస్ బేరర్ లిస్ట్ ఆర్ ఫైనాన్షియల్ రికార్డ్స్, ఇటువంటి రెగ్యులేషన్స్ తో కంప్లై చేయనప్పుడు, ఈ సిచ్యుయేషన్స్ లో కొన్ని రిజిస్టర్డ్ పార్టీస్ యొక్క అఫీషియల్ లిస్ట్ లోంచి కొన్ని పొలిటికల్ పార్టీస్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కి ప్రస్తుతం ఎటువంటి ఎక్స్ప్లిసిట్ స్టాట్యుటరీ పవర్ అనేది లేదు అండర్ ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 టు డీ-రిజిస్టర్ అ పొలిటికల్ పార్టీ. బట్ ఒక పార్టీ ఇన్యాక్టివ్ అని లేబుల్ చేసే ఆ పవర్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అండ్ ఎలక్షన్ సింబల్ ని అలాట్ చేయడం, ఇటువంటి బెనిఫిట్స్ ని కూడా విత్డ్రా చేసుకునే పవర్ అయితే ఉంది. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇటువంటి బేసిక్ పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్ గా మనకి డీలిస్టింగ్ అనేది న్యూస్ లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన బేసిక్స్ పైన మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో వీటి మధ్య డిఫరెన్స్ అనేది మనకి తెలిసి ఉండాలి. సో డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ చూసినట్లయితే ఇవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అండర్ సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. అండ్ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కూడా సెక్షన్ 29A కింద రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద రికగ్నిషన్, ఈ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ని దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ స్టేట్ పార్టీ ఆర్ నేషనల్ పార్టీ. స్టేట్ పార్టీగా లేదా నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయడం జరగదు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ రికగ్నైజ్డ్ పార్టీస్ వీటిని ఎయిదర్ ఒక స్టేట్ పార్టీగా లేదా నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలక్షన్ సింబల్ చూసినట్లయితే అన్రికగ్నైజ్డ్ పార్టీస్ కి ఎటువంటి రిజర్వ్డ్ సింబల్ అనేది ఇవ్వబడదు. అండ్ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పార్టీస్ చూసినట్లయితే వీటికి ఒక రిజర్వ్డ్ ఎలక్షన్ సింబల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటికి ఉండే బెనిఫిట్స్ చూసినట్లయితే బేసిక్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్స్ ఓన్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, క్యాంపెయిన్ రైట్స్, ఇటువంటివి ఉంటాయి. అండ్ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పార్టీస్ కి అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, లైక్ టీవీ లేదా రేడియోలో ఫ్రీ ఎయిర్ టైం ప్రొవైడ్ చేయడం అండ్ పోల్ టైమింగ్ కి సంబంధించి కన్సల్టేషన్, ఇటువంటి అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. దెన్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎలక్షన్స్, దే హావ్ నాట్ మెట్ మినిమం ఓట్ ఆర్ సీట్ క్రైటీరియా. సో మినిమం ఓట్స్ ఇన్ని రావాలి అనే క్రైటీరియాని మీట్ అవ్వలేదు, అదేవిధంగా సీట్ క్రైటీరియాని కూడా మీట్ అవ్వలేదు. అండ్ రిజిస్టర్డ్ రికగ్నైజ్ పార్టీస్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క క్రైటీరియాని మీట్ అయ్యి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ పర్సెంటేజ్ ఆర్ సీట్ ఇన్ అసెంబ్లీ ఆర్ లోక్సభ. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే a registered unrecognized political parties, under this we can say many small parties. సో ఇవి లోకల్ గా కంటెస్ట్ చేస్తుంటే చాలా చిన్న పార్టీస్, రైట్. సో చాలా పార్టీస్ ఉంటాయి ఇటువంటి చిన్న పార్టీస్, ఇవి లోకల్ గా కంటెస్ట్ చేస్తాయి బట్ సిగ్నిఫికెంట్ ఓట్స్ అయితే విన్ అవ్వలేకపోతాయి. అండ్ కమింగ్ టు రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, వి హావ్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్సెట్రా, based on recognition status. So ఇవి registered unrecognized political parties and registered recognized political parties మధ్య ఉన్న differences. Try to remember this. Dormant అంటే inactive గా ఉన్న పొలిటికల్ పార్టీస్ ని డీలిస్టింగ్ చేయడం ద్వారా ఉండే ఇంప్లికేషన్స్ ఏంటో చూద్దాం. క్లెన్జింగ్ ద ఎలక్టోరల్ ఎకో సిస్టమ్, దీనివల్ల కొన్ని బోగస్ పార్టీస్ లేదా ఫంక్షనల్ గా లేని పార్టీస్ ని మనం ఎలిమినేట్ చేయగలుగుతాం. సో దీనివల్ల ట్యాక్స్ ఇవేషన్, మనీ లాండరింగ్ అండ్ బినామీ ట్రాన్సాక్షన్స్, ఇటువంటి మిస్యూజ్ ఏదైతే చేయడం జరుగుతుందో దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. దెన్ ట్రాన్స్పరెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా కాంప్లైన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే పార్టీస్ రెగ్యులర్ గా వారి యొక్క రికార్డ్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది రిగార్డింగ్ ఆఫీస్ బేరర్స్, కాన్స్టిట్యూషన్ ఎట్సెట్రా. సో ఎందుకు రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉంటారంటే
అప్డేట్ చేసినట్లయితే వారికి ఈ బెనిఫిట్స్ అనేవి రిటైన్ చేసుకోగలుగుతారు, లైక్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అండ్ సింబల్ ఎలొకేషన్. దెన్ స్ట్రెంగ్థన్ పొలిటికల్ ఫైనాన్స్ అకౌంటబిలిటీ. సో దీనివలన ఓన్లీ ఫైనాన్షియలీ కాంప్లైంట్ పార్టీస్ వీటికి మాత్రమే లీగల్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. అండ్ ఏ పార్టీస్ అయితే రిటర్న్స్ ఫైల్ చేయడం లేదో దే మే లూజ్ దోస్ ఎగ్జామ్షన్స్. వారు ఈ ఎగ్జామ్షన్స్ అనేది లూజ్ అవుతారు, సో వాటిని కోల్పోతారు. అదేవిధంగా లీగల్ స్క్రూటినీని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. దెన్ క్యాటలిస్ట్ ఫర్ ఇన్నర్ పార్టీ రిఫార్మ్స్. సో దీనివలన ఇంటర్నల్ డెమోక్రసీ యొక్క నీడ్ అనేది రెయిన్ఫోర్స్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ హోల్డింగ్ ఎలక్షన్స్ విత్ ఇన్ పార్టీస్ అండ్ డెసిషన్ మేకింగ్లో ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం, ఇటువంటివన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దెన్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఫర్ రిఫార్మ్. లా కమిషన్ యొక్క 255th రిపోర్ట్ ఆఫ్ 2015 చూసినట్లయితే అండ్ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ 2016 మెమరాండం ఇది 10 years ఇన్యాక్టివ్గా ఉన్న తర్వాత డీ రిజిస్ట్రేషన్ని రికమెండ్ చేస్తున్నాయి. పొలిటికల్ పార్టీస్ యొక్క డీలిస్టింగ్కి సంబంధించి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఒక క్లియర్ డీ రిజిస్ట్రేషన్ పవర్ అనేది లేదు. అండ్ 2002లో సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ప్రకారం ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్యాక్టివ్ పార్టీస్ని డీ రిజిస్టర్ చేయడం నుండి రెస్ట్రిక్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ ఎలిగేషన్స్ ఆఫ్ పొలిటికల్ బయాస్ అండ్ సెలెక్టివ్ డీలిస్టింగ్ అండ్ ఇన్నర్ పార్టీ ఎలక్షన్స్ ఆర్ ట్రాన్స్పరెన్సీకి సంబంధించి ఎటువంటి లీగల్ రిక్వైర్మెంట్ అనేది కూడా లేదు. దెన్ పువర్ కాంప్లైన్స్ బై పార్టీస్, ఈసీఐ ల్యాక్స్ స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ టూల్స్. సో ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీస్ యొక్క డీలిస్టింగ్కి సంబంధించి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? మనం దీనికోసం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ని అమెండ్ చేయాల్సి ఉంటుంది, సో దాట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డీ రిజిస్ట్రేషన్కి సంబంధించి క్లియర్ పవర్స్ని ఇవ్వచ్చు. దెన్ డీ రిజిస్టర్డ్ పార్టీస్ ఇన్యాక్టివ్ ఫర్ 10 years. లా కమిషన్ ప్రకారం 10 years పాటు ఇన్యాక్టివ్గా ఉన్న పార్టీస్ని డీ రిజిస్టర్ చేయాలి. అండ్ అదేవిధంగా పార్టీ డీటెయిల్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డిజిటల్ అప్డేట్స్ని మ్యాండేట్ చేయాలి. సో కంపల్సరీ వీటిని ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇన్నర్ పార్టీ డెమోక్రసీని మనం లీగలైజ్ చేయాలి త్రూ కంపల్సరీ ఇంటర్నల్ ఎలక్షన్స్ అండ్ పబ్లిష్ కాంప్లైంట్ స్టేటస్ ఆన్లైన్. దీని ద్వారా పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. మన నెక్స్ట్ ఆర్టికల్, సెకండరీ పొల్యూటెంట్స్ ఎస్పెషలీ అమోనియం సల్ఫేట్ కాన్స్టిట్యూట్ a third of PM 2.5 పొల్యూషన్. సో ఈ సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, PM 2.5 అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్, ఈ పర్టికులర్ ఏజెన్సీ యొక్క స్టడీ ప్రకారం సెకండరీ పొల్యూటెంట్స్ ఎస్పెషలీ అమోనియం సల్ఫేట్, సో ఇది సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ అమోనియం యొక్క రియాక్షన్ ద్వారా ఫామ్ అవుతుంది అమోనియం సల్ఫేట్. సో ఇది మన PM 2.5 పొల్యూషన్ ఏదైతే ఉందో ఇండియాలో, దీనిలో ఆల్మోస్ట్ 1/3 కాంట్రిబ్యూట్ చేస్తుంది, దట్ ఈస్ 34%. ఎస్పెషలీ ఇది కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్కి దగ్గరలో ఇది జరుగుతుంది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ PM 2.5 అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ పార్టికులేట్ మ్యాటర్ 2.5. సో దీని యొక్క డెఫినేషన్ చూసినట్లయితే మనకు 2.5 మైక్రాన్స్ కంటే తక్కువగా లేదా ఈక్వల్గా డయామీటర్ ఉన్న ఫైన్ పార్టికల్స్ని మనం PM 2.5 అంటాం. సో ఇవి మనకు ఎక్కడి నుంచి వస్తాయి, వీటి యొక్క సోర్స్ ఏంటి అంటే మనకు అవుట్డోర్ సోర్సెస్ ఉన్నాయి అండ్ ఇండోర్ సోర్సెస్ ఉన్నాయి. అవుట్డోర్ సోర్సెస్ చూసినట్లయితే మనం యూజ్ చేసే వెహికల్స్ నుండి వచ్చే ఎగ్జాస్ట్, పవర్ ప్లాంట్స్, కోల్ని బర్న్ చేయడం, వుడ్, ఫారెస్ట్ ఫైర్స్, సో వీటి నుండి మనకు ఈ PM 2.5 అనేది వస్తుంది. అండ్ ఇండోర్ సోర్సెస్ చూసినట్లయితే కుకింగ్, టొబాకో స్మోక్, క్యాండిల్స్, కెరోసిన్ హీటర్స్, ఇవన్నీ వీటి యొక్క సోర్సెస్గా ఉన్నాయి. అండ్ దీని యొక్క హెల్త్ ఎఫెక్ట్స్ చూసినట్లయితే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ చూసినట్లయితే వీటికి ఎక్స్పోజ్ అవ్వగానే ఐస్ ఇరిటేట్ అవుతాయి, నోస్ ఇరిటేట్ అవుతాయి, అండ్ ఆల్సో దెర్ ఇస్ అ ఇంపాక్ట్ ఆన్ ద లంగ్స్, కాఫింగ్, స్నీజింగ్, ఇటువంటి షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్లో చూసినట్లయితే క్రానిక్ బ్రాంకైటిస్, లంగ్ క్యాన్సర్, హార్ట్ డిసీజ్ అండ్ ప్రీమెచ్యూర్ డెత్ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఈ విధమైన హెల్త్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి ఈ పార్టికులేట్ మ్యాటర్ 2.5 వలన. సో ఇవి PM 2.5కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ఈ పార్టికులేట్ మ్యాటర్ పైన కూడా చాలాసార్లు మనకి ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దీని యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఆన్ ఎయిర్ పొల్యూషన్
మనకు గ్లోబల్గా చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఎయిర్ పొల్యూషన్ వలన ఆల్మోస్ట్ 7 మిలియన్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఇండియన్స్లో 40% పీపుల్ దే ఆర్ బ్రీతింగ్ ఎయిర్ విత్ 5x సేఫ్ లిమిట్ అకార్డింగ్ టు నాసా డేటా. అండ్ అన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఎన్సిఏపి, మన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్కి సంబంధించిన బేసిక్స్ చూద్దాం. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశామంటే 2019లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క టార్గెట్ చూసినట్లయితే బేస్ ఇయర్ 2017తో కంపేర్ చేసుకున్నప్పుడు 2024 ఇయర్ వచ్చేసరికి మన 2.5 అంటే PM2.5 అదేవిధంగా PM10 పార్టికులేట్ మ్యాటర్ PM2.5 అండ్ PM10 రెండిటిలో కూడా ఆల్మోస్ట్ 20 to 30% మనం తగ్గించాలి అనే టార్గెట్తో ఉన్నాం. అండ్ దీని యొక్క కవరేజ్ చూసినట్లయితే 132 నాన్ అటైన్మెంట్ సిటీస్. అండ్ దీని యొక్క స్టాండర్డ్స్ చూద్దాం. PM2.5 40 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ పర్ మీటర్ క్యూబ్. అండ్ దీని యొక్క ఫండింగ్ చూసినట్లయితే 2021 నుండి 2026 వరకు 700 crore rupees. అండ్ కమింగ్ టు ద కొలాబరేషన్, ఎటువంటి ఏజెన్సీస్ మధ్య కొలాబరేషన్ ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం, మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, హెల్త్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సిపిసిబి అండ్ నీతి ఆయోగ్. సో వీటన్నిటి మధ్య కూడా కొలాబరేషన్ అనేది ఉంటుంది ఎన్సిఏపికి సంబంధించి. సో వీటి మధ్య ఈ విధంగా మనకు మల్టిపుల్ ఏజెన్సీస్ ఉన్నప్పుడు వీటి మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ పొల్యూటెంట్స్ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి అట్మాస్ఫియర్లోకి డైరెక్ట్గా ఎమిట్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండరీ పొల్యూటెంట్స్ అనేవి అట్మాస్ఫియర్లో కెమికల్ రియాక్షన్స్ వలన ఫామ్ అవుతాయి. అండ్ కమింగ్ టు ద ఫార్మేషన్, ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి సోర్స్ నుండే ఎమిట్ అవుతాయి. అండ్ సెకండరీ పొల్యూటెంట్స్ ప్రైమరీ పొల్యూటెంట్స్ ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవడం వలన ఫామ్ అవుతాయి. అండ్ మనం ప్రైమరీ పొల్యూటెంట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, PM10, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఇవన్నీ కూడా ప్రైమరీ పొల్యూటెంట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ సెకండరీ పొల్యూటెంట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఓజోన్, PAN, దెన్ అమోనియం సల్ఫేట్ అండ్ అమోనియం నైట్రేట్. దెన్ సోర్సెస్, ప్రైమరీ పొల్యూటెంట్స్ యొక్క సోర్సెస్ చూసినట్లయితే వెహికల్స్, ఇండస్ట్రీస్ అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్. అండ్ సెకండరీ పొల్యూటెంట్స్ యొక్క సోర్సెస్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, NH3 అమ్మోనియా, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ సన్లైట్. వీటి మధ్య రియాక్షన్ జరిగినప్పుడు సెకండరీ పొల్యూటెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దెన్ కమింగ్ టు ట్రేసబిలిటీ, ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి దే ఆర్ ఈజీ టు ట్రేస్ టు సోర్స్, ఎందుకంటే ఇవి సోర్స్ నుండి డైరెక్ట్ గా ఎమిట్ చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని మనం ఈజీగా ట్రేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ నుండి వస్తున్నాయా ఈ ఎమిషన్స్, లేదా ఏదైనా ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయా, సో ఈ విధంగా డైరెక్ట్ గా సోర్స్ నుండి ఎమిట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ట్రేస్ చేయడం ఈజీగా ఉంటుంది. బట్ సెకండరీ పొల్యూటెంట్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అట్రిబ్యూట్ టు అ సింగిల్ సోర్స్. సో ఇక్కడ మనం డిఫరెంట్ ప్రైమరీ పొల్యూటెంట్స్ మధ్య ఇంటరాక్షన్ వల్లనే ఇవి ఫామ్ అవుతాయి. అంటే సోర్స్ అనేది ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ సోర్స్ అనేది ఉండదు. సో డిఫరెంట్ సోర్సెస్ నుండి వచ్చిన డిఫరెంట్ ప్రైమరీ పొల్యూటెంట్స్ మధ్య ఉన్న ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో దాని వలన ఇవి ఫామ్ అవుతాయి. సో ఒక సింగిల్ సోర్స్ నుండి ఇవి ఎమిట్ అవుతున్నాయని మనం దేనికి కూడా అట్రిబ్యూట్ చేయలేం. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ MCQ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు పార్టికులేట్ మ్యాటర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో పార్టికులేట్ మ్యాటర్ కి సంబంధించిన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే PM2.5 రిఫర్స్ టు ఫైన్ పార్టికులేట్ మ్యాటర్ దట్ ఈస్ ఓన్లీ ఎమిటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సోర్సెస్ సచ్ యాజ్ వెహికల్స్, కుకింగ్ అండ్ ఫారెస్ట్ ఫైర్స్. సో ఇక్కడ మనం ఓన్లీ అనే ఒక ఎక్స్ట్రీమ్ వర్డ్ ని చూడొచ్చు. సో ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఓన్లీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ యూజ్ చేయడం జరుగుతుందో ఆ స్టేట్మెంట్ జనరల్ గా రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇది 100కి 100% వర్కౌట్ అవుతుంది అని చెప్పలేం. బట్ మెజారిటీ ఆఫ్ కేసెస్ లో ఇటువంటి వర్డ్స్ ఉన్నప్పుడు మనకు ఆ స్టేట్మెంట్ రాంగ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్ విత్ దీ స్టేట్మెంట్స్. సో ఇక్కడ కూడా మనం ఈ స్టేట్మెంట్ చూసినట్లయితే PM2.5 అంటే కేవలం మనకు కొన్ని సోర్సెస్ లైక్ వెహికల్స్, కుకింగ్ లేదా ఫారెస్ట్ ఫైర్స్ లాంటి సోర్సెస్ నుండి డైరెక్ట్ గా ఎమిట్ అయ్యే ఫైన్ పార్టికులేటర్ మాత్రమే PM2.5 కిందకు వస్తుంది అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇదొక రాంగ్ స్టేట్మెంట్, రైట్.
Then ammonium sulfate, a component of PM 2.5. It is formed in the atmosphere through chemical reactions involving sulfur dioxide and ammonia. ఈ అమోనియం సల్ఫేట్ ఏదైతే ఉందో ఇది పిఎం 2.5లో ఒక కాంపోనెంట్గా ఉంటుంది. అండ్ ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే అట్మాస్ఫియర్లో సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ అమోనియా ఇన్వాల్వ్ అయి ఉన్న కెమికల్ రియాక్షన్స్ వలన అమోనియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది అనేది మన సెకండ్ స్టేట్మెంట్. ఎస్, ఇట్ ఈస్ అ రైట్ స్టేట్మెంట్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, 2 ఓన్లీ. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఎందుకంటే పిఎం 2.5 అనేది మనకు ప్రైమరీ అయి ఉండొచ్చు, అదేవిధంగా సెకండరీ కూడా అయి ఉండొచ్చు. సో ప్రైమరీ ఎందుకంటే ఇవి వెహికల్స్, కుకింగ్, ఫారెస్ట్ ఫైర్స్ ఇటువంటి సోర్సెస్ నుండి డైరెక్ట్గా ఎమిషన్ అనేది జరగచ్చు, లేదా ఆల్రెడీ మనకు ఉన్న సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆర్ అమోనియం ఇటువంటి గ్యాసెస్ మధ్య ఉన్న అట్మాస్ఫియర్లోని రియాక్షన్స్ వల్ల కూడా ఇది ఫామ్ అవ్వచ్చు. సో ఓన్లీ త్రూ డైరెక్ట్ మెథడ్, సో ఓన్లీ డైరెక్ట్ ఎమిషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో అందు గురించే మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకంటే అమోనియం సల్ఫేట్ అనేది ఒక సెకండరీ పొల్యూటెంట్. ఇది సల్ఫర్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో అమోనియాతో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అవుతుంది. అండ్ ఇది పిఎం 2.5లో ఒక మేజర్ కాంపోనెంట్గా ఉంది, ఎస్పెషలీ నియర్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ అండ్ అగ్రికల్చరల్ రీజన్స్. అందుకని మనకు సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, బీహార్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు ఓట్ యూజింగ్ మొబైల్ యాప్. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియాలో ఫస్ట్ టైం ఒక మొబైల్ యాప్ ద్వారా ఓటేసిన స్టేట్ ఏది అంటే అది బీహార్ వయా ఈఎస్ఈసి బిహెచ్ఆర్. సో దీనివలన సీనియర్ సిటిజన్స్, డిసేబుల్డ్ పర్సన్స్ అండ్ ప్రెగ్నెంట్ విమెన్ మున్సిపల్ బైపోల్స్ జరిగినప్పుడు ఇంటి నుండే ఓటు వేయడం జరిగింది. అండ్ ఆల్సో ఫర్ ఎలక్షన్స్ ఇన్ 6 నగర్ పంచాయత్స్. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఈ విధంగా ఫస్ట్ టైం ఒక స్టేట్లో ఈ విధమైన సిచ్యువేషన్ అనేది జరిగింది కాబట్టి మనకి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఫస్ట్ పైన లేదా ఏదైనా ఎక్సెప్షన్స్ ఉన్నప్పుడు అటువంటి ఎక్సెప్షన్స్ పైన కూడా ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, రైట్? సో ట్రై టు రిమెంబర్ దిస్. ఏ స్టేట్లో ఈ విధంగా ఫస్ట్ టైం జరిగిందంటే ఇట్ ఇస్ బీహార్. రిమెంబర్ దిస్. అసలు ఈ ఓట్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఓట్ అంటే ఎలక్ట్రానిక్ ఓట్. అంటే ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా ఓట్ని క్యాస్ట్ చేసినట్లయితే దాన్ని ఈ ఓట్ అంటాం. సో ఇది ఏ విధంగా చేయడం జరుగుతుందంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, ఈవీఎంస్ ద్వారా. అంటే మనం పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి అక్కడ ఈవీఎంస్లో ఓట్ అనేది క్యాస్ట్ చేయడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ ఇంటర్నెట్ బేస్డ్ ఆర్ మొబైల్ యాప్ బేస్డ్ ఓటింగ్. అంటే ఇంటి నుండి లేదా వేరే ఏదైనా లొకేషన్ నుండి రిమోట్ ఓటింగ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు సిచ్యువేషన్స్లో మనం దీన్ని ఈ ఓట్ లేదా ఎలక్ట్రానిక్ ఓట్ అంటాం. ఈ ఓటింగ్ యొక్క కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఎస్పెషలీ యాప్ బేస్డ్ ఈ ఓటింగ్కి సంబంధించి చూసినట్లయితే రిమోట్ యాక్సెస్. ఓటర్ ఒక పోలింగ్ బూత్కి వెళ్లే అవసరం లేకుండానే ఓట్ అనేది వేయొచ్చు. అండ్ దెన్ డిజిటల్ వెరిఫికేషన్, ఓటర్ ఐడి ప్లస్ మొబైల్ నెంబర్, ఫేస్ రికగ్నిషన్, ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్ వీటిని యూజ్ చేయడం ద్వారా డిజిటల్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. దెన్ సెక్యూర్ ప్లాట్ఫామ్, మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ఆథెంటికేషన్, ఎన్క్రిప్షన్ ఇటువంటి టెక్నాలజీస్ అన్నిటిని యూజ్ చేసి ఇదొక సెక్యూర్ ప్లాట్ఫామ్గా చేయడం జరుగుతుంది. దెన్ టార్గెటెడ్ యూజర్స్, మోస్ట్లీ ఇది ఎవరికి ఎక్కువ హెల్ప్ అవుతుంది అంటే సీనియర్ సిటిజన్స్కి, డిజేబుల్డ్ పర్సన్స్ లేదా అబ్సెంటీ ఓటర్స్ వీరికి ఇది ఎక్కువగా హెల్ప్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్, వేర్ డస్ ఇండియా లాగ్ ఇన్ జెండర్ మెట్రిక్స్. సో ఇండియా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క స్టాండింగ్ ఏముందో, ఇండియా యొక్క ర్యాంకింగ్ ఏముందో చూద్దాం. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 దీనిలో ఇండియా 131 ర్యాంక్ అనేది సెక్యూర్ చేయడం జరిగింది. సో ఎందుకు ఓన్లీ 131 ర్యాంక్ అంటే మెయిన్లీ డ్యూ టు లో పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్. సో మనకు 2023లోనే 33% రిజర్వేషన్ లా అనేది పాస్ చేసినప్పటికీ కూడా ఇది 2029 ఇయర్ నుండి మాత్రమే అప్లై అవుతుంది, రైట్? అండ్ అదేవిధంగా లీడర్షిప్లో విమెన్ రిప్రజెంటేషన్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది ఇండియాలో, డిస్పైట్ హై ఓటర్ టర్న్అవుట్. ఓటర్ టర్న్అవుట్ అయితే ఎక్కువగా ఉంది, బట్ లీడర్షిప్లో విమెన్ రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్కి సంబంధించి కొన్ని బేసిక్స్ చూద్దాం. దీన్ని ఎవరు రిలీజ్ చేయడం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా రిపోర్ట్స్ ఆర్ ఇండైసెస్
వీటిపైన మనకి ఎక్కువగా మన ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో రిపోర్ట్స్ అండ్ ఇండైసెస్కి సంబంధించి దీన్ని ఎవరు పబ్లిష్ చేయడం జరుగుతుంది, రైట్. అదేవిధంగా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఉంది, టాప్ పర్ఫార్మర్స్ ఎవరు, రైట్. అండ్ ఇక్కడ ఇండియా యొక్క ర్యాంక్కి సంబంధించి ఏ విధమైన పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఇండియా ఆ పర్టికులర్ రిపోర్ట్ లేదా ఇండెక్స్కి సంబంధించి అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్కి సంబంధించి ఎవరు రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అండ్ దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు పబ్లిష్ చేశారు అంటే 2006లో. దీని యొక్క పర్పస్ ఏంటి, 4 ఏరియాస్లో జెండర్ ప్యారిటీని ఇది మెజర్ చేయడం జరుగుతుంది. సో ఆ 4 ఏరియాస్ ఏంటో చూద్దాం. బికాస్ ప్రీవియస్లీ మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించిన పారామీటర్స్ ఏవైతే యూజ్ చేస్తామో ర్యాంకింగ్కి సంబంధించి ఈ పారామీటర్స్ పైన కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ర్యాంకింగ్ అండ్ ఇండెక్సెస్ ఏవైతే ఉంటాయో రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ వీటిలో మనకు యూజ్ చేసే పారామీటర్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ రిపోర్ట్కి సంబంధించిన 4 కీ ఏరియాస్ ఏంటంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, హెల్త్ అండ్ సర్వైవల్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఇక్కడ స్కోర్ అనేది 0 నుండి 1 వరకు ఉంటుంది. 0 అంటే ఇన్ఈక్వాలిటీ అని అర్థం అండ్ 1 అంటే ఫుల్ ప్యారిటీ అని అర్థం. సో ఇవి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్కి సంబంధించిన బేసిక్స్. సో ట్రై టు రిమెంబర్ దిస్. 2025లో ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే టోటల్ 148 కంట్రీస్లో ఇండియా యొక్క ర్యాంక్ 131గా ఉంది. 2024లో ఇది 129గా ఉంది అండ్ వీ హ్యావ్ కమ్ డౌన్ టు 2 ర్యాంక్స్. ఇప్పుడు 131 ప్లేస్లో ఉన్నాం. జెండర్ ప్యారిటీ స్కోర్ చూసినట్లయితే 64.1% ఉంది. అండ్ ఇంప్రూవ్మెంట్స్, ఎకనామిక్ పార్టిసిపేషన్ 40.7%, ఎడ్యుకేషన్ ప్యారిటీ 97.1%, అండ్ హెల్త్ అండ్ సర్వైవల్, ఇంప్రూవ్డ్ సెక్స్ రేషియో అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అండ్ డిక్లైన్ ఎక్కడ జరిగిందంటే మెయిన్లీ విమెన్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్కి సంబంధించి విమెన్ ఎంపీస్ కేవలం 13.8% ఉన్నారు అండ్ విమెన్ మినిస్టర్స్ 5.6% మాత్రమే ఉన్నారు. సో ఇది 2025లో ఇండియా యొక్క పర్ఫార్మెన్స్. 2025 జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఎందుకు ఇండియా యొక్క ర్యాంక్ అనేది 2 ర్యాంక్స్ డిక్లైన్ అయింది, దానికి సంబంధించిన కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ లోవర్ పొలిటికల్ పార్టిసిపేషన్. విమెన్ మినిస్టర్స్ కేవలం 5.6% ఉన్నారు అండ్ విమెన్ ఎంపీస్ 13.8% మాత్రమే ఉన్నారు. అండ్ విమెన్ రిజర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క డిలేడ్ ఇంపాక్ట్ కూడా దీనిపైన ఉంది. దిస్ విల్ బి ఎఫెక్టివ్ ఓన్లీ ఫ్రమ్ 2029. అండ్ లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, అదేవిధంగా వేజ్ గ్యాప్ కూడా ఉంది. దెన్ హై డ్రాప్ అవుట్ రేట్స్ ఎస్పెషలీ అమాంగ్ అడాలసెంట్ గర్ల్స్. సో ఇది ఎందుకు అంటే దిస్ ఇస్ డ్యూ టు స్టిగ్మా అండ్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్. దెన్ జెండర్ స్కీమ్స్ ఉన్నాయి, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో చూసినట్లయితే జెండర్ స్కీమ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్గా జరగడం లేదు. సో ఇవి ఇండియా ర్యాంక్ అనేది తక్కువగా ఉండడానికి గల రీజన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, ప్రాసెస్ మేక్స్ లాక్టిక్ యాసిడ్ ఫ్రమ్ సోలార్ మిథనాల్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే సైంటిస్ట్ ఫుడ్ బేస్డ్ రిసోర్సెస్ లైక్ కార్న్ ఆర్ షుగర్ కేన్ ని కాకుండా వీటిపైన డిపెండెన్స్ ని తగ్గించే విధంగా కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సోలార్ ఎనర్జీని యూజ్ చేసి ఒక సస్టైనబుల్ మెథడ్ ద్వారా ఎల్ లాక్టిక్ యాసిడ్ ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో ఇది గ్రీన్ కెమిస్ట్రీ, కార్బన్ క్యాప్చర్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ సోలార్ మెథనాల్ అంటే ఏంటో చూద్దాం. సో ఇది ఒక మెథనాల్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుని ప్రొడ్యూస్ చేసే మెథనాల్ ఇది. అండ్ ఇక్కడ బేసిక్ ఇన్పుట్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ ద్వారా దీన్ని చేయడం జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ విత్ సోలార్ డ్రివెన్ కెమికల్ రియాక్షన్స్. సో ఎయిదర్ ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ యూజ్ చేస్తారు లేదా సోలార్ డ్రివెన్ కెమికల్ రియాక్షన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఏ విధంగా తయారు చేయడం జరుగుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ సోలార్ ఎనర్జీ, ఇట్ గివ్స్ మిథనాల్. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ యూజెస్ ఫోటో క్యాటలిస్ట్ ఆర్ ఫోటో ఎలక్ట్రోకెమికల్ సెల్స్ and renewable solar energy to drive the reaction. Here we have a small announcement regarding GS3 Trinetra course by Venkat sir and Vaishnavi ma'am. So ee course యొక్క ఫీచర్స్ చూసినట్లయితే దీనిలో మీకు GS3 సిలబస్ మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్ తో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి, స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్, స్టాటిక్ పార్ట్ ని కరెంట్ అఫైర్స్ తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా GS3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ మాక్ టెస్ట్ తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి, లైక్ విన్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మెనీ మోర్. సో చెక్ అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నౌ. మన నెక్స్ట్ ఆర్టికల్, టర్మరిక్ బోర్డ్ విల్ బూస్ట్ ఫార్మర్ ఇన్కమ్ విత్ న్యూ మార్కెట్స్ ఓపెనింగ్. సో తెలంగాణలోని నిజామాబాద్ లో రీసెంట్ గా ఈ టర్మరిక్ బోర్డ్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలోని నిజామాబాద్ లో, రిమెంబర్ ద ప్లేస్, సో ఇక్కడ నేషనల్ టర్మరిక్ బోర్డ్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా టర్మరిక్ ఎక్స్పోర్ట్స్ అనేవి బూస్ట్ అవుతాయి, ఫార్మర్ ఇన్కమ్స్ ఎన్హాన్స్ అవుతాయి. అదేవిధంగా ఇట్లా ఆల్సో బిల్డ్ అప్ ఫుల్ వాల్యూ చైన్ ఫ్రమ్ ప్రొడక్షన్ టిల్ ఎక్స్పోర్ట్. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే మిడిల్ మెన్ ని తగ్గించడం, అదేవిధంగా జియోగ్రఫికల్ ఇండికేషన్ GI ట్యాగింగ్ ని ప్రమోట్ చేయడం అండ్ ఫార్మర్స్ గ్లోబల్ స్టాండర్డ్స్ మీట్ అయ్యే విధంగా వారికి హెల్ప్ చేయడం. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అండ్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ కి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చూసినట్లయితే రీసెంట్ గా దీన్ని మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క లొకేషన్ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ లోని నిజామాబాద్ లో దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క పర్పస్ ఏంటంటే ఎప్పటి నుండో కూడా టర్మరిక్ ట్రేడ్, వాల్యూ ఎడిషన్ అండ్ ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఈ విధంగా ఒక బోర్డ్ ని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో ఒక లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉండింది. సో దాని వలన ఇప్పుడు రీసెంట్ గా దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ బోర్డు యొక్క ఆబ్జెక్టివ్స్ చూసినట్లయితే టర్మరిక్ ఎక్స్పోర్ట్స్ ని ఇంక్రీజ్ చేయడం, టార్గెట్ ఏంటంటే 2030 ఇయర్ వరకు $1 billion ఈజ్ ఆర్ టార్గెట్. అండ్ ఫార్మర్ ఇన్కమ్ ని ఇంప్రూవ్ చేయడం, అదేవిధంగా మిడిల్ మెన్ ని ఎలిమినేట్ చేయడం అండ్ టు డెవలప్ ఫుల్ వాల్యూ చైన్ ఫ్రమ్ ప్రొడక్షన్ టు ఎక్స్పోర్ట్. సో ఫస్ట్ ప్రొడక్షన్, తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడం, బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అండ్ ఫైనలీ ఎక్స్పోర్ట్. సో ప్రొడక్షన్ నుండి ఎక్స్పోర్ట్ వరకు ఈ ఫుల్ వాల్యూ చైన్ ని డెవలప్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ దీని కీ ఫీచర్స్ చూసినట్లయితే ఇట్స్ సపోజ్ ఫర్ GI ట్యాగ్ సర్టిఫికేషన్ అండ్ ఆర్గానిక్ టర్మరిక్ మార్కెటింగ్. అండ్ ఫార్మర్స్ ని గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్ లో ట్రైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టర్మరిక్ యొక్క అంటే పసుపు యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ వైరల్ అండ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. దెన్ అసోసియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్, భారత్ ఆర్గానిక్ కోఆపరేటివ్ లిమిటెడ్, భారత్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ బ్రాంచ్ ఆఫీసెస్ అనేవి వీటికి సంబంధించి నిజామాబాద్ లో ఓపెన్ చేస్తారు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, అట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ శుక్లా టేక్స్ అప్ ఎక్స్పెరిమెంట్ ఆన్ స్కెలిటల్ మజిల్ డీగ్రేడేషన్ ఇన్ స్పేస్. సో అసలు ఎక్స్పెరిమెంట్ ఏంటో చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అబౌట్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS అండర్ Axiom 4 మిషన్. ఈయన అక్కడ మయోజెన్సిస్ ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ నేమ్ ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్. సో ఇది ఎందుకు అంటే మైక్రోగ్రావిటీలో స్కెలిటల్ మజిల్ డీగ్రేడేషన్ ని స్టడీ చేయడం కోసం చేసే ఎక్స్పెరిమెంట్ ఇది. ఆల్రెడీ మనం Axiom 4 మిషన్ కి సంబంధించి ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి సంబంధించిన బేసిక్స్ కూడా మనం ప్రీవియస్ ఆర్టికల్స్ లో డిస్కస్ చేసాం. ఇఫ్ యూ హావ్ మిస్డ్ ఇట్ ప్లీజ్ డూ గో త్రూ దాట్. అండ్ ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లెడ్ బై INSTEM. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఇట్ ఇస్ టు బెనిఫిట్ బోత్ స్పేస్ ట్రావెలర్స్ అండ్ పేషెంట్స్ ఆన్ ఎర్త్ విత్ మజిల్ రిలేటెడ్ డిసీజెస్. సో ఎక్స్పెరిమెంట్ వలన స్పేస్ ట్రావెలర్స్ కి బెనిఫిట్ అవుతుంది, అదేవిధంగా ఎర్త్ పైన మజిల్ రిలేటెడ్ డిసీజెస్ తో ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ పేషెంట్స్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇండియా యొక్క గ్రోయింగ్ మైక్రోగ్రావిటీ రీసెర్చ్ ఎకోసిస్టమ్ ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ స్కెలెటల్ మజిల్ డీగ్రేడేషన్ అంటే ఏంటో చూద్దాం. So this means loss or weakening of skeletal muscle mass and strength. So కొన్ని physiological factors and కొన్ని environmental factors వలన skeletal muscle యొక్క mass and strength అనేది either loss అవుతారు లేదా వీక్ అవడం జరుగుతుంది. దీన్నే skeletal muscle degradation అంటాం. సో ఇప్పుడు ఎందుకు దీన్ని మనం స్పేస్ లో స్టడీ చేస్తున్నాము అంటే మైక్రోగ్రావిటీలో మన మజిల్స్ దే డోంట్ వర్క్ అగేన్స్ట్ గ్రావిటీ. సో ర్యాపిడ్ అట్రోఫీ, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ర్యాపిడ్ అట్రోఫీ. సో ఇటువంటి టర్మినాలజీస్ మనకి ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సో దీనివల్ల రీసెర్చర్స్ దే కెన్ అండర్స్టాండ్ మజిల్ డీజనరేషన్ మెకానిజమ్స్ అండ్ స్పేస్ ట్రావెలర్స్ కి సంబంధించి పొటెన్షియల్ థెరపీస్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఎర్త్ పైన పేషెంట్స్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ పర్సన్స్ ఆర్ బెడ్ రిడెన్ పేషెంట్స్, సో వీరికి ఇది ఎక్కువగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
So that is all about the important articles for today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye bye.